క్రిస్మస్ వల్ల ఏం జరిగిందయ్యా అంటే, నీ కోసం నా కోసం అవమానాలు పడటానికి, దెబ్బలు తినటానికి, అపహాసం అవ్వటానికి, చివరికి అవమానకరమైన మరణం పొందటానికి, శిలువ మీద వెళ్ళటానికి దేవుడు శరీరధారిగా మన మధ్యలోకి రావటం క్రిస్మస్ వలన జరిగినటువంటి కార్యం ఇది. మరి ఇదంతా మనం అర్థం చేసుకోకుండా ఓన్లీ క్యారల్స్ తోటి, ప్లమ్ కేక్ తోటి మనం ఆపేసాం అనుకోండి, మన క్రైస్తవ జీవితంలో సరైన అర్థం ఉండదు. క్రిస్మస్ వల్ల నాకు జరిగిన మేలేంటి, మరి తండ్రి సైడ్ నుంచి తనకు జరిగినటువంటి నష్టం ఏంటి, ఏమీ లేని వాడికి రావటం ఏంటి, సింహాసనాన్ని వదిలిపెట్టి రావటం ఏంటి, నా కొరకు ఆయన మీద ఉమ్మేయటం ఏంటి. ఒక భక్తుడు ఏం చెప్పాడంటే, ఆయన మీద అంట ఆ ప్రజలందరూ ఉమ్మేస్తే మొహం కనబడలేదంట, ఉమ్మంతా కూడా ఆయన మగం నిండిపోయిందట. ఆయన ఎవరు? 10,000 అతి సుందరుడు. సొంత తల్లిదండ్రులే నీకోసం అటు నుంచో, నువ్వు ఆయన ఎవడో తెలియదు అన్నట్టుగా, అంటే శత్రువులుగా ఉన్నప్పుడు, చచ్చిన వారిగా ఉన్నప్పుడు, నువ్వు ఆయన వద్దు అని పట్టించుకోకుండా ఉన్నప్పుడు నీకోసం నా కోసం ఎదుక్కుంటూ వచ్చాడట ఆయన, సింహాసనాన్ని వదిలిపెట్టి. అలాంటి దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు క్రిస్మస్ వచ్చింది. ఈ విషయాలు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. చరిత్రకారులు ఏమంటారంటే, మోస్ట్ ఆఫ్ హిజ్ హెయిర్ పోయిందట. ఆయన శిలువ మీద ఎక్కే సమయానికి తను చాలా హెయిర్ ఉండేదంట. అప్పట్లో హెయిర్ ఎక్కువ ఉండేది ప్రజలకి. ఆయన కొడతా ఉండి, లాగుతూ ఉండి, ఈడుస్తూ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ జుట్టంతా ఉడిపోయిందంట ప్రభువుకి. ఎవరైనా 10,000 అతి సుందరుడు. దేవదూతలు, వేవేల దేవదూతలు ఏమంటే, పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్యం 365 days. అయితే ఆ దేవుడు నీ కోసం నా కోసం మరి అటువంటి పరిస్థితి. క్రిస్మస్ అన్నప్పుడు ఈ విషయాలన్నీ మనకు గుర్తు రావాలి. సో మనం ఏం చూస్తున్నాం అంటే, అంత గొప్ప దేవుడు, అంత స్థాయి కలిగిన దేవుడు, దేవదూతలు సైతం ఆయన చూడలేనటువంటి పరిస్థితి. కాళ్ళు కప్పుకున్నాయంట, శరీరం కప్పుకున్నాయంట, కళ్ళు కప్పుకున్నాయట. ఆయన చూసినప్పుడల్లా కేవలం ఆయన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండిపోయినాయంట. మనమేమో ఆయన పట్టించుకోలేదు. ఆయన ఎవరో తెలియదు అన్నాం, చివరికి సిలువేసేయండి ఆయన అన్నాం. అలాంటి దేవుడు ఏమన్నాడు, మళ్ళీ మన వైపు చూసి, ప్రభు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, వాళ్ళు నాకు కావాలి, వాళ్ళని క్షమించు అని సిలువ మీద ఆయన ఎక్కి మన వైపు జాలిగా చూడటం. క్రిస్మస్ అన్నప్పుడు మళ్ళీ మనకి ఇవన్నీ గుర్తు రావాలి. మనలో ఉన్న సమస్య ఏంటయ్యా అంటే, మాట్లాడుతున్న నేను కూడా ఏంటంటే, డోర్ దాటి వెళ్ళిపోయిన తర్వాత మన బ్రతికేందో మనది. ఆయన ఎవరో మనకు తెలియదు, ఆయనతో మనకు పెద్ద పరిచయం ఉండదు, ఆయన నాకేం చేయలేదు అన్న ఒక ఫీలింగ్. సింహాసనాన్ని దాటి వచ్చింది ఎవరో, అసలు నా కోసం శిలువ మీద ఏం కార్యం జరగలేదు అన్నట్టుగా. ఈ విషయాలన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇదంతా అయిన తర్వాత నేను ఒక చిన్న ప్రశ్నతోటి ఐ వాంటెడ్ టు